ఇరాన్లో నరమేధం, వేలల్లో మరణాలు. అధికారికంగా 2000 మంది చనిపోయినట్టు ప్రకటించారు. అనాధికారికంగా ఈ లెక్క ఎంత ఉంటుందో ఊహకందడం లేదు. అల్లర్లతో ఇరాన్ అట్టుడుకుతుంది. పాలకుడు ఖమేనీకి వ్యతిరేకంగా యువత, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఆ అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఇరానీ పాలకులు ఆరోపిస్తున్నారు. అగ్నికి ఆజ్యంలా ఇజ్రాయెల్ కూడా ఎగదోస్తుందని విమర్శించారు. ఉద్యమకారుల ముసుగులో కొందరు ఉగ్రవాదులు ఎంటర్ అయి హింసను రాజేస్తున్నారని ఇరానీ పాలకులు అంటున్నారు. టెర్రరిస్టుల కారణంగానే మరణాలు సంభవించాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. మృతుల్లో భద్రతాధికారులు, సిబ్బంది కూడా ఉన్నారని అంటున్నారు. అల్లర్లు వ్యాప్తి చెందకుండా అక్కడ ఇంటర్నెట్ కట్ చేశారు. సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు అమలవుతున్నాయి. 3 ఏళ్లుగా ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంది. గతేడాది ఇజ్రాయెల్, అమెరికా దాడుల తర్వాత అది పీక్స్ కు చేరింది. ఇప్పటి వరకు మరణాలు వందల్లో ఉన్నాయని చెప్తూ వచ్చారు. 1000 మందిని అరెస్ట్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. కానీ 2000 మంది చనిపోయినట్టుగా ప్రకటించడం యావత్ ప్రపంచాన్ని షాక్ గురి చేస్తుంది. మరణాల సంఖ్య ఎక్కువే ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తుంది. మరి అరెస్ట్ అయిన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.